ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కోరారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణీలు వైద్య పరీక్షలు చేయించుకొని ప్రసవాలు చేసుకోవాలని సూచించారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతా తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ సాగర కుమారి, వెంకటేశ్వర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్ లిల్లీ ఫోరెన్స్ తదితరులు పాల్గొన్నారు. రెండు అంబులెన్సులు రావడం జరిగింది. దాంట్లో తల్లి బిడ్డ ప్రోగ్రాము గతంలో ఉండింది, మధ్యకాలంలో ఆగిపోయింది. మళ్ళీ తల్లి బిడ్డ ప్రోగ్రాం కింద మూడు వచ్చినాయి. మనకు ఎవరైనా కూడా వాళ్ళ ఆసుపత్రికి గర్భవతులుగా ఉండి ఇక్కడికి రావాలన్నా కూడా ఫోన్ చేస్తే పంపిస్తారు. లేదు, ఇక్కడ ప్రసవించిన వాళ్ళని కూడా తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేదానికి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఆటోలలో అందరికీ కార్లు ఉండని కారణంగా ఆటోలలో అందుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించింది. అన్ని ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాదాపు 300 వెహికల్స్ ఇచ్చినాయి. దాంట్లో మనకు కూడా మూడు వచ్చినాయి. ఆ మూటను మనము సద్వినియోగం చేసుకుంటున్నాము. కారు డ్రైవర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ పైన చేశారా గవర్నమెంట్? వాళ్ళే వస్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే మాదిరిగా ప్రభుత్వము విద్యా వైద్య రంగంలో ఎక్కువగా ఖర్చు పెడతా ఉంది. ఈ వైద్య రంగానికి విపరీతమైన డబ్బులు ఇచ్చి అత్యంత ఆధునికమైన పరికరాలు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తగ్గించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో మీరందరూ ఉపయోగిస్తే డాక్టర్లందరూ మంచి డాక్టర్లు ఉన్నారు. మరి డాక్టర్లందరూ ద్వారా మీరు ఉచితంగా మీరు రోగులు నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రభుత్వ ఆసుపత్రులు తగ్గించి ప్రైవేట్ ఆసుపత్రులకు తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా వచ్చి ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలా. ప్రభుత్వము విద్యా ఆరోగ్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని మీరందరూ ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మనకు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రీమోడలింగ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది పొద్దుటూరికి. ఇవి ఎంతో ఆనందకరమైన విషయం. మన గౌరవ ఎమ్మెల్యే గారు సార్ గారు వచ్చి ఓపెన్ చేయటం. ఇవి మెయిన్ వెహికల్స్ గర్భవతులు డెలివరీ అయిన తర్వాత ఉపయోగించుకోవచ్చును. చాలా మందికి పల్లెల నుంచి రావాలంటే ఆటోలు పట్టుకొని గర్భవతులు చాలా కష్టపడుతున్నారు. అట్లా లేకుండా ఒక్కసారి ఫోన్ చేసేస్తే వీళ్ళు వచ్చి ఆ గర్భవతులు చెకప్, యాంటీనేటల్ చెకప్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ సొంత ఖర్చుల మీద పోకుండా మనం వీళ్ళ ఈ డెలివరీ అయిన ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే గనక వచ్చి డెలివరీ అయిన తర్వాత ఇంటికి సురక్షితంగా చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సర్వీస్. ఈరోజు మన జిల్లా ఆసుపత్రి పొద్దుటూరుకు 3 అంబులెన్స్లలో మోటిగా 2 అంబులెన్సెస్ 102 ఎక్స్ప్రెస్ అంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. వాటిని మన గౌరవనీయమైన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వరదరెడ్డి గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. వారు స్టార్ట్ చేశారు. ఇవి ముఖ్యంగా ఏంటంటే డెలివరీ అయిన తర్వాత తల్లితో పాటు బిడ్డను క్షేమంగా ఇంటి దగ్గర దిగబెడతారు. అదేవిధంగా యాంటీనేటల్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్ కూడా వీటిని రావచ్చు. వీటిలో డ్రైవర్స్ కూడా ఉంటారు. ఈ సౌకర్యాలను ప్రజలందరూ సద్వినియోగం చేస్తారని కోరుతున్నాం.